ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూసివ్ లైవ్. ఫేమస్ అవ్వడం కోసం రీల్స్ చేస్తారు. సో విచిత్రంగా రీల్స్ చేయడం కూడా చూస్తూనే ఉంటాం. బట్ ఫేమస్ అవ్వడం కోసం హత్యలు చేస్తారా? అది కూడా తమ వారినే, సొంత వారిని చంపడానికి కూడా వెనుకాడట్లేదా? ఎక్కడికి పోతుంది సమాజం? సో షాద్ నగర్లో జరిగిన పరువు హత్య కేసుకి సంబంధించి రోహిత్ అక్కని చంపే ముందు రీల్ చేసినట్లుగా సమాచారం. ఆ రీల్లో ఓపికగా బతికి మంచి పేరు సాధించేంత ఓపిక లేదు. బట్ హత్య చేసి ఫేమస్ అవుతా అంటూ ఆ రీల్లో ఆయన మెన్షన్ చేయడం కూడా ఇప్పుడు సంచలనం సృష్టిస్తుందనే చెప్పొచ్చు. ప్లాన్ ప్రకారమే అక్క రుచితను రోహిత్ హత్య చేశాడు. అక్కను చంపే ముందు ఇన్స్టా రీల్స్ చేశాడు రోహిత్. ఫేమస్ అవ్వాలి మామ, బాగా బతికి పేరు తెచ్చుకునే ఓపిక లేదు, బాగా చంపి ఫేమస్ అయ్యేదా అంటూ ఆ రీల్లో మెన్షన్ చేశాడు రోహిత్. తన గ్రామానికి చెందిన యువకుడితో అక్క రుచిత ప్రేమలో ఉంది. అయితే పలుమార్లు పంచాయతీ జరిగిన తీరు మార్చుకోలేదు ఆ అక్క. అయితే తరచు యువకుడితో ఫోన్లో మాట్లాడుతుండడంతో ఫ్రెండ్స్ ముందు పరువు పోతుంది అని భావించిన రోహిత్ రుచితను గొంతుకు చార్జర్ వైర్ను బిగించి హత్య చేశాడు. అయితే ఇంట్లో ఎవరూ లేని సమయంలో చార్జర్ వైర్తో అక్క రుచితను హత్య చేసి స్పృహ తప్పి పడిపోయిందంటూ బంధువులకు ఏమీ తెలియనట్టుగా ఫోన్ చేశాడు. అయితే తన తండ్రికి డౌట్ వచ్చి నిలదీయడంతో రోహిత్ అసలు నిజం చెప్పాడు. సో ఇదంతా చూస్తుంటే అసలు ఫేమస్ అవ్వాలంటే హత్యలు కూడా చేస్తారా? అది కూడా సొంత వాళ్ళను చంపేందుకు కూడా వెనకాడరా అన్నంత ఆశ్చర్యం కలుగుతోంది. షాద్ నగర్ హత్య కేసులో ఇప్పుడు ఇదే విషయం సంచలనం రేపుతోందని చెప్పొచ్చు. ఈ పరువు హత్య కేసులో పక్కా ప్లాన్ ప్రకారమే అక్కను ఆమె తమ్ముడు రోహిత్ హత్య చేశాడు. అక్కను చంపే ముందు రీల్స్ కూడా చేశాడు రోహిత్. ఫేమస్ అవ్వాలి మామ, బాగా బతికి పేరు తెచ్చుకునే ఓపిక లేదు, బాగా చంపి ఫేమస్ అయ్యేదా అంటూ రీల్స్ చేశాడు. దీంతో హత్య చేసేందుకు ముందుగానే రోహిత్ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. అక్క రుచిత వేరే వ్యక్తితో ఫోన్ మాట్లాడుతుందని రుచిత గొంతుకు చార్జర్ వైర్ను బిగించి హత్య చేశాడు రోహిత్. ఛార్జింగ్ వైర్ మెడకు బిగించి చంపేశాడు. హత్య తర్వాత తనకు ఏమీ తెలియనట్లుగా స్పృహ తప్పి పడిపోయిందని బంధువులకు ఫోన్ చేసి చెప్పాడు రోహిత్. విషయం తెలుసుకున్న తండ్రి నిలదీయడంతో తానే హత్య చేసినట్లుగా రోహిత్ ఒప్పుకున్నాడు. ఈ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు తెలిపారు. ప్రేమ వ్యవహారానికి సంబంధించి ఇంట్లో కూడా తరచూ గొడవలు జరిగాయి. ఆ ఊళ్ళో కూడా పంచాయతీలు పెట్టారు. సో తరచూ ఆ పంచాయతీలు జరిగినా, ఇంట్లో గొడవలు జరిగినా కూడా అక్క రుచిత తీరు మారలేదు. ఫ్రెండ్స్ అందరి ముందు తన పరువు పోతుంది అంటూ వేదన పడ్డాడు రోహిత్. సో ఆ బాధతోనే ఇంకా తర్వాత ఆ ఆలోచనతోనే రోహిత్ అక్క రుచితను హత్య చేశాడు. వేరే యువకుడితో మాట్లాడొద్దంటూ గతంలో అక్క రుచితను రోహిత్ చాలాసార్లు హెచ్చరించినట్లు, వారించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే అక్క మాట వినకపోవడంతోనే సదరు వ్యక్తితో కంటిన్యూస్గా ఎన్ని వార్నింగ్లు ఇచ్చినా కానీ, ఎన్ని పంచాయతీలు పెట్టినా కానీ తర్వాత కూడా ఆ వ్యక్తితో మాట్లాడుతూ ఉండడంతోనే ఈ హత్య చేసినట్లుగా అయితే మనకి క్లియర్గా తెలుస్తుంది. రైట్, దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. రైట్ శివశంకర్, సో చూస్తున్నాం మనం రోహిత్ అక్క రుచితను చంపే ముందు ఒక రీల్ కూడా పోస్ట్ చేశాడు ఇన్స్టాగ్రామ్లో. సో బాగా చంపి ఫేమస్ అయ్యేదా అంటూ కూడా ఆ రీల్లో అతను మెన్షన్ చేయడం జరిగింది. సో చూస్తుంటే ఎలా అనిపిస్తుంది అంటే అసలు ఫేమస్ అవ్వడం కోసం తమ సొంత వారిని హత్య చేయడానికి కూడా వెనుకాడట్లేదా, లేదా అక్క తన మాట వినట్లేదు, ఎన్నిసార్లు వారించినా కూడా వినట్లేదు అన్న అక్కస్తోనే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు అనుకోవచ్చా? అసలు రుచిత తండ్రి ఏమంటున్నారు? మండలం పెంజర్ల గ్రామంలో దారుణం చోటు చేస్తుందనే చెప్పవచ్చు. మొత్తంగా రుచిత అనే వ్యక్తిని దారుణంగా హత్య చేశాడు సొంత తమ్ముడే తన అక్కను దారుణంగా అతి కిరాతకంగా చంపడంతో ఒక్కసారిగా స్థానికులంతా కూడా భయాందోళనకు గురయ్యారు. ముఖ్యంగా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో గతంలో తన అక్క ఇతరులతో మాట్లాడడం కావచ్చు, అదే విధంగా చెప్పిన మాట వినకపోవడం, ఇట్లాంటివన్నీ చేస్తూ వచ్చేది. మొత్తంగా దీన్ని దృష్టిలో ఉంచుకోవడంతో పాటు ఒక్కసారిగా కోపానికి గురైనటువంటి ఎవరైతే రోహిత్ ఉన్నారో, రోహిత్ పూర్తిగా తన అక్కకు ఒక వైర్తో, అంటే దానికి సంబంధించినటువంటి ఒక వైర్తో గొంతు బిగించి చంపడంతో పూర్తిగా ఆమె ఎక్కడే ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కనపడింది. దీనికి సంబంధించి ముఖ్యంగా వాళ్ళ కుటుంబ సభ్యులు పని నిమిత్తం బయటికి వెళ్లి వచ్చారు. దీంతో ఇంటికి వచ్చి చూడగా విగత జీవితగా పడి ఉన్నటువంటి యువతిని గమనించడంతో పాటు పూర్తిగా తమ్ముడి కోసం చుట్టుపక్కల అన్ని చోట్ల కూడా వెతికారు. కానీ
ఎక్కడ కూడా రాఘవేందర్ ఇంట్లో ఉండాల్సినటువంటి కొడుకు లేకపోవడంతో ఫోన్ చేసినా స్పందించకపోవడంతో కూడా అనుమానం వచ్చింది. ఈ అనుమానంతోనే పోలీసులకు సమాచారం అందించాడు. అదేవిధంగా ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి సిఐ నరసింహారావుతో పాటు పూర్తిగా ఆధారాలను సేకరించేటటువంటి పనిలో పడ్డారు. మొత్తంగా ప్రేమ వ్యవహారము హత్యకు కారణం అని చెప్పి తెలుస్తున్నప్పటికీ గత కొన్ని రోజులుగా ఈ వ్యవహారంపై కూడా గొడవలు జరుగుతున్నట్టు. అంటే గతంలో ఎవరైతే తనకు సంబంధించినటువంటి సిస్టర్ ఉందో ఆమెకు సంబంధించి వేరే యువకుడితో వారి కుటుంబ సభ్యునికి సంబంధించినటువంటి యువకుడితోనే ఒక పరిచయం ఉంది. దాన్ని పూర్తిగా నివారిస్తూ వద్దని చెప్తూ వచ్చాడు. కానీ పూర్తిగా ఇది వినకపోవడం వల్లే తన అక్కను దారుణంగా హత్య చేసి ఉంటాడని చెప్పి కూడా పోలీసులు భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక దీనికి సంబంధించి అంటే గతంలో ఎవరైతే దినేష్ ఉన్నారో దినేష్ కూడా రోహిత్ కు సంబంధించి వాళ్ళ అక్కతో చనువుగా ఉండడం జీర్ణించుకోలేనటువంటి రోహిత్ పలుమార్లు దినేష్ కూడా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. తన అక్క వైపు చూస్తే ఊరుకోను అంటూ కూడా గతంలో జరిగినటువంటి గొడవలను కూడా ఒకసారి పెద్ద మనుషుల సమక్షంలో కూర్చొని మాట్లాడుకోవడంతో పాటు పూర్తిగా దీన్ని సద్దు మరిగింది. కానీ పూర్తిగా తిరిగి అదే రిపీట్ కావడంతో పూర్తిగా తన కుటుంబానికి సంబంధించినటువంటి పరువు పోతుందా లేకుంటే పూర్తిగా తన సోషల్ మీడియాలో ఒక వైరల్ గా మార్చాలనే క్రమంలో కూడా పూర్తిగా దీనికి సంబంధించిన రీల్ కూడా రిలీజ్ కావడంతో ఇట్లాంటి ఘటనలు ఇలాంటి సమయంలో ఉంటాయని చెప్పి కూడా చాలా మంది నివ్వెరపోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికీ పోలీసులు అయితే కేసు నమోదు చేసుకున్నారు, దర్యాప్తు ప్రారంభించారు. ఈ హత్యకు సంబంధించి రోహిత్ వాళ్ళ అక్కని ఎందుకు చంపాల్సి వచ్చింది, ప్రేమ వ్యవహారమే కారణమా లేదంటే మరేమైనా ఇతర కారణాలు ఉన్నాయనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా చూస్తే చాలా చోట్ల కూడా భర్తను చంపినటువంటి భార్యలు అదేవిధంగా ప్రియుడి కోసం భర్తను చంపినటువంటి చాలా సందర్భాలు వెలుగులోకి చూస్తాయి. కానీ ఒక్కసారిగా సొంత అక్కను కడతీర్చడంతో పూర్తిగా మానవతా విలువలు ఎట్టుపోతున్నాయంటూ కూడా స్థానికంగా చర్చ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కేసు ఒక్కసారిగా రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తిగా కలకలం రేపిందని చెప్పవచ్చు. ముఖ్యంగా దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ తీసుకొని దీంట్లో ఎవరైనా ప్రధానంగా ఇంకెవరైనా నిందితులు ఉన్నారనే కోణంలో కూడా పోలీసులు అయితే కేసు దర్యాప్తు ప్రారంభిస్తున్నటువంటి సిచ్యువేషన్. మరో 2-3 రోజుల్లో కూడా దీనిపైన పూర్తి స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రాధిక. రైట్, థ్యాంక్ యూ శివశంకర్. పక్కా ప్లాన్ తోనే తమ్ముడు రోహిత్ రుచితను హత్య చేసినట్లుగా తెలుస్తుంది. అయితే హత్యకు ముందు తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో రీల్ కూడా పోస్ట్ చేశాడు. బాగా బతికి ఫేమస్ అయ్యేంత ఓపిక లేదు మామ, బాగా చంపి ఫేమస్ అయ్యేదా అంటూ కూడా తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు రోహిత్. తర్వాత పక్కా ప్లాన్ ప్రకారమే ఫోన్ ఛార్జర్ వైర్ను ఆమె గొంతుకు బిగించి హత్య చేశాడు. తర్వాత ఏమీ తెలియనట్లుగా స్పృహ తప్ప పడిపోయింది అంటూ బంధువులకు ఫోన్ చేశాడు. రుచిత తండ్రికి అనుమానం వచ్చి నిలదీయడంతో రోహిత్ తానే హత్య చేసినట్లుగా ఒప్పుకున్నాడు. అయితే ప్రేమ వ్యవహారమే దీనంతటికీ కారణంగా తెలుస్తోంది. గ్రామంలోని సదరు యువకుడితో ఎన్నిసార్లు మాట్లాడొద్దు అంటూ వార్నింగ్ ఇచ్చినా కానీ, రోహిత్ అక్కను వారించినా కానీ ఇంట్లో చాలా పంచాయతీలు జరిగినట్లుగా తెలుస్తుంది. అలాగే గ్రామంలో పంచాయతీ జరిగినప్పుడు కూడా ఇన్ని మధ్యలో కూడా అక్క మాట వినకపోవడంతోనే ఆ యువకుడితో ఇంకా ఫోన్లో మాట్లాడుతూ ఉండడంతోనే అక్కసు పెంచుకొని రోహిత్ ఈ హత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది.